హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఈ వీడియోలో పార్ట్నర్షిప్లో థర్డ్ మోడల్కి వెళ్తున్నాం. ఏంటి థర్డ్ మోడల్ అంటే, ఇక్కడ ఫైండ్ ద టైం, ఎవరు ఎంతకాలం ఉన్నారు లేదా ఎవరు ఎంతకాలం తర్వాత జాయిన్ అయ్యారు వ్యాపారంలోకి అనే దాని మీద చేస్తాం. ఫస్ట్ 2 మోడల్స్లో మనము ప్రాఫిట్ అంటే వాటాలు ఎవరి షేర్ ఎంత అని కనుక్కున్నాం. 2 రకాలుగా, ఒక దాంట్లో టైం సేమ్ ఉంటుంది, ఇంకొక దాంట్లో టైం డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా అవి సక్సెస్ఫుల్గా చేసాం. మరి ఇందులో టైం గురించి అడుగుతారండి. మరి టైం గురించి ఏ విధంగా అనేది మనం ఎక్సర్సైజ్లో మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అందులో భాగంగా ఇక్కడ ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్ గమనించండి ఏ విధంగా ఉన్నాయి. 21,000 రూపాయలతో ఏ వ్యాపారం మొదలు పెట్టగా కొంతకాలం తర్వాత 36,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర వచ్చిన లాభాలు పంచుకోగా ఇద్దరికి సమానంగా వాటాలు లభించాయి. ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు? ఓకే, ఈ మోడల్లో మనకి టైం గురించి అడుగుతాడండి. ఇంతకుముందు అంతా మనం ప్రాఫిట్ ఎవరి షేర్ ఎంత అనేది కనుక్కున్నాం ఫస్ట్ అండ్ సెకండ్ మోడల్లో. ఓకే, సో ఇక్కడ మెయిన్ టైం ఏ విధంగా, ఇప్పుడు టైం గురించి అడుగుతున్నాం అంటే టైం రేషియో కావాలి. ఇది మనకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. మరి ఇందులో టైం కావాలంటే చూడండి, టైం క్వశ్చన్ మార్క్ అనుకుంటే టైం ఈజ్ ఈక్వల్ టు అలాగే ఉంటుంది, టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అలాగే ఉంటుంది. టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇక్కడ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇటువైపు వస్తే డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. కాబట్టి టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ మనకి మైండ్లో ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్. కాబట్టి కొత్తగా నేర్చుకునే ఫార్ములా అయితే ఏం కాదు, కాబట్టి ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఇంటూ కాలం అంటే లాభం. మరి కాలాల నిష్పత్తి కావాలంటే కాలము ఈజ్ ఈక్వల్ టు లాభం అలాగే ఉంటుంది, ఇంటూ పెట్టుబడి ఇటువైపు వస్తుంది. ఓకే, కాబట్టి చాలా మీరు స్పీడ్ క్యాలిక్యులేషన్తో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ క్వశ్చన్లో ఏ బి వాళ్ళ పెట్టుబడులు ఇచ్చాడు. ఏ వచ్చేసి 21,000 ఇచ్చాడు, బి 36,000 ఇచ్చాడు. థౌజండ్స్ రాయం, క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ ఇవి 2 ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే వదిలేస్తాం. 3 7 జా 3 12 జా అంటే పెట్టుబడులు 7:12. అయితే ఇందులో లాభాల గురించి చివరిలో చెప్పారు చూడండి. సంవత్సరం చివర వచ్చిన లాభాలు పంచుకోగా ఇద్దరికి సమాన వాటాలు వచ్చాయి. సో ఈక్వల్ అంటే 1:1. సమానం అంటే ఇక్కడ ఎంత నంబర్ ఉంటే ఆ నంబర్ పెట్టేస్తాం. కాబట్టి ఎప్పుడైనా ఈక్వల్ అన్నప్పుడు దాన్ని 1:1గా రాసుకుంటాము. 2:2 రాసుకున్నాం, మరి అగైన్ క్యాన్సిల్ అయితే 1:1. ఓకే, సో మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఉన్నాయి, ప్రాఫిట్ రేషియో ఉన్నాయి. మరి టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. చూడండి, మొదట ప్రాఫిట్ రాసుకుందాం. సో ప్రాఫిట్ రేషియో ఎలా ఉందండి, 1:1. ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. చూడండి, ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. టైం కావాలంటే లాభాలు బై పెట్టుబడులు. సో లాభాలు రాసాం, పెట్టుబడులు 7:12. ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకున్నాం కదా, 7:12. మరి టైం రేషియో ఏ విధంగా వస్తుందండి, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. లాభము బై పెట్టుబడి అంటే కాలం. ఇవన్నీ చాలా స్పీడ్గా, చాలా తక్కువ టైంలోనే మీరు డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. రేషియో ఎప్పుడు ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, భిన్నాలు. ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాం. 12 × 1 12, 7 × 1 7. అందులో మరీ 1/1 ఉందనుకోండి, డైరెక్ట్ ఇవి ఇన్వర్స్ రేషియోలో ఉన్నాయి, విలోమ నిష్పత్తిలో ఉన్నాయి. కాబట్టి రివర్స్ చేస్తే ఇక్కడ అర్థమైపోతుంది. 7:12 అంటే 12:7. ఎప్పుడు 1 ఉన్నప్పుడు ఎన్ని రకాలుగానే చెప్పచ్చు. ఓకే, ఫైనల్గా మనకి టైం రేషియో ఏ వచ్చేసి 12 పార్ట్స్ అండి టైం రేషియో, బి 7 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ టైం ఏ విధంగా కనుక్కుంటాం, అక్కడ డేటాలో ఏమి ఇచ్చాడో గమనించండి. ఓకే, ఇప్పుడు టైం గురించి కాన్సన్ట్రేట్ చేస్తే ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు అంటే బి యొక్క టైము క్వశ్చన్ మార్క్గా ఉందని మనకు అర్థమైపోయింది. స్టార్టింగ్ కూడా చెప్పారు, చూసుకోండి. కొంతకాలం తర్వాత 36,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. కొంతకాలం తర్వాత అంటే అక్కడికి మనకి టైం తెలియదు. ఓకే, మరి బి యొక్క టైం రేషియో 7 పార్ట్స్, అదెంతో తెలియదు క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏ గురించి టైం ఇచ్చిండాలి. మరి ఏ ఎంతకాలం ఉన్నాడు అనేది డైరెక్ట్గా లేకపోయినా ఆ పాయింట్ చదివితే మనకు అర్థమైపోతుంది. సంవత్సరం చివర వచ్చిన లాభాలు, సంవత్సరం అంటే మొత్తం 1 ఇయర్ 12 months. ఎందుకు మంత్స్లో మాట్లాడదామంటే బి కొన్ని నెలల తర్వాత
ఎన్ని నెలలు అని అంటున్నాడు కాబట్టి మంత్స్లోకి వెళ్దాం. కాబట్టి ఇక్కడ బి కొంతకాలం తర్వాత వ్యాపారంలోకి ఎంటర్ అయ్యాలంటే ఏ మొదటి నుంచి చివరి వరకు అంటే 1 ఇయర్. 1 ఇయర్ అంటే 12 మంత్స్. కాబట్టి ఇక్కడ 1 ఇయర్ రాయకూడదు. అది ఇక్కడ బి గురించి నెలలు అంటున్నాను కాబట్టి ఇక్కడ మనము 12 మంత్స్. ఓకే. సో ఏ యొక్క టైము 12 మంత్స్ అండి. మరి బి యొక్క టైం ఎంత అన్నప్పుడు ఏ యొక్క టైం రేషియో ఏముంది 12 పార్ట్స్. 12 పార్ట్స్కి 12 మంత్స్ అంటే 7 పార్ట్స్కి 7 మంత్స్. ఓకే. ఇక్కడ క్వశ్చన్లో 2 విధాలుగా ఉంటుంది. ప్రతి క్వశ్చన్లోనూ గమనించాలి. అంటే ఏ ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడంటే 12 మంత్స్. ఇప్పుడు అడుగుతుండేది బి గురించి. బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడంటే 7 మంత్స్కి ఆన్సర్ ఇవ్వాలి. కానీ క్వశ్చన్ బాగా గమనించండి. బి ఎన్ని నెలలు వ్యాపారం చేశాడు అని అడగడం లేదు. కొంతకాలం తర్వాత ఇతను జాయిన్ అయ్యాడు, ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. సో మీరు అది గమనిస్తే ఆఫ్టర్ ఎక్స్ మంత్స్ ఎన్నో కొన్ని నెలలు అంటే తెలియదండి. ఆఫ్టర్ ఎక్స్ మంత్స్ తర్వాత బి జాయిన్ అవుతున్నాడు అంటే టోటల్ పీరియడ్ ఎంత 12 మంత్స్. 12 మంత్స్లో ఆ ఎక్స్ మంత్స్ తీసేయండి, కొన్ని నెలల తర్వాత వచ్చాడు. 12 మైనస్ ఎక్స్ మంత్స్ కొన్ని నెలల తర్వాత తీసేస్తే అతను ఎన్ని నెలలు చేశాడు 7 మంత్స్. ఇది వచ్చిండేది రిజల్టే మనకి. కాకపోతే ఇతను చేసిండేది 7 మంత్స్. ఎన్ని నెలల తర్వాత వచ్చాడంటే 12లో ఎన్ని నెలల్లో తెలియదు, అవి తీసేస్తే ఇతను చేసిన మంత్స్ 7 మంత్స్. కాబట్టి -6 ఇటువైపు వచ్చే +6, ఈ 7 ఇటువైపు వస్తే 12 - 7 5 మంత్స్. ఇక్కడికే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. బి ఎన్ని నెలలు వ్యాపారం చేశాడంటే 7 మంత్స్. ఎప్పుడు బి వ్యాపారంలోకి వచ్చాడు అంటే ఈ 7 మంత్స్ తీసేసి 5 నెలల తర్వాత వచ్చాడు. ఓకే. సో ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదే క్వశ్చన్ని మీరు టైం అంటే సపరేట్ రేషియో కనుక్కోకుండా డైరెక్ట్ మనకి ఈ ఫార్మాట్ అయితే చాప్టర్ అంతా ఇదే హైలైట్. సో దీని ద్వారా కూడా చేయొచ్చు. ఇలా కూడా ట్రై చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. మనకు తెలిసినది ఇది ఒక్కటే అనుకుంటే దాంట్లోనే మనం క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది చూస్తాం. బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే ప్రాఫిట్ కాబట్టి మొదట ఏ ఇన్వెస్ట్మెంట్ 21,000, బి ఇన్వెస్ట్మెంట్ 36,000. ఏ యొక్క పీరియడ్ 12 మంత్స్ అని తెలిసింది మనకి. బి ఎంతో ఇతను చేసిన పీరియడ్ తెలియదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే ఏమొస్తుందండి మనకి ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ ప్రాఫిట్. మరి ప్రాఫిట్ రేషియో ఈక్వల్ అన్నాడు 1:1 సమానం. ఓకే. ఇక్కడే క్యాన్సిలేషన్ చేస్తే మీ క్వశ్చన్ మార్క్ ఏంటో ఈజీగా తెలుస్తుంది చూడండి. ఇది కూడా ఒక మెథడ్. ఓకే. ఇక్కడే క్యాన్సిలేషన్ చూడండి. 12 1s 12 3s, అదే 3తో 3 7s. కాబట్టి ఇక్కడ రేషియో అంటే ఫ్రాక్షన్ ఉన్నట్టు. ఇక్కడ ఏముందండి, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 7, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇస్టు అంటే డివైడెడ్ బై 7 ఇస్టు క్వశ్చన్ మార్క్ అంటే 7/క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 1:1 అంటే 1/1. ఇంకా అర్థమైపోయింది. 1/1 అంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 7. లేదా వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 7 × 1 7, క్వశ్చన్ మార్క్ ఇంటూ క్వశ్చన్ మార్క్ 7 మంత్స్. మంత్స్ అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం 12 మంత్స్ అని రాసాం కాబట్టి ఇది మంత్స్ అన్నప్పుడు యూనిట్స్ ఇది కూడా మంత్సే ఉంటుంది. కాబట్టి ఈజీగా ఇలా కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ క్వశ్చన్ మార్క్ 7 మంత్స్ అంటే క్వశ్చన్లో మార్పు ఉంది, గమనించేది చూడండి. ఆల్రెడీ మనం సొల్యూషన్ ముందు చెప్పాం. క్వశ్చన్ మార్క్ అంటే బి 7 నెలలు చేశాడు, కానీ అక్కడ అడుగుతుండేది బి ఎంతకాలం తర్వాత జాయిన్ అవుతాడు. టోటల్ పీరియడ్ 12లో 7 పోతే 5 మంత్స్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి 5 మంత్స్. ఓకే. కొంత పెట్టుబడితో ఏ వ్యాపారం మొదలు పెట్టగా కొంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరాడు. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో 58 1/3%. 2 సంవత్సరం తర్వాత వచ్చిన లాభాలలో వారిద్దరు వాటాలు 2:1గా ఉంటే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు. సో ఈ క్వశ్చను మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్లో చిన్న చేంజ్. ఇంతకుముందు 116, ఇది 116A. అంటే ఇంతకుముందు క్వశ్చన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అయితే పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది మాత్రమే మీరు సొల్యూషన్లో గమనించవచ్చు. ఓకే. ఈ క్వశ్చన్ కూడా రిలేటెడ్ క్వశ్చనే ఇంతకుముందు క్వశ్చన్కి. అయితే బి ఎన్ని నెలలు ఉన్నాడు, టైం అడుగుతున్నాడు కాబట్టి టైం కావాలంటే మనకి తెలిసిన విషయమే. ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే మొదట ప్రాఫిట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్. సరే, క్వశ్చన్లో ఈసారికి చిన్న చేంజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో బి డైరెక్ట్గా ఇవ్వలేదు, అంటే అది డైరెక్ట్గా ఇచ్చినట్టే. బి 7:12 అని నేను రాశాను, అది ఏ విధంగా వస్తుందనేది గమనించండి. సో 50 యొక్క పెట్టుబడి 58 1/3% ఉందంట బిలో.
కాబట్టి ఇమ్మీడియట్గా ఇదంతా రెగ్యులర్ అండి. ఏ చాప్టర్లో అయినా పర్సంటేజ్లు మీకు ఇస్తాడు, దాన్ని మార్చుకోవచ్చు. సో దీన్ని మారిస్తే 58 into 3 174 + 1 175/3 అంటే 100. ఇంకా 25 టేబుల్ బాగా తెలిసిన వాళ్ళకి 25 7 జా, ఇది 25 4 జా పోతుంది. 4 into 3 12, 7/12. అయితే ఏ పెట్టుబడి మొదట ఏ ఇంత పర్సంటేజ్ ఉన్నాడు బిలో, అంటే మొదట ఏ కాబట్టి ఇది ఏ ఇది బి, కాబట్టి ఏ బి 7:12 అంటే 7/12 అంటే 7:12. అది ఏని అని ఎలా తెలుస్తుంది అంటే ఏ పెట్టుబడి గురించి చెప్పాడు, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో అన్నాడు కాబట్టి మొదట ఏ తర్వాత బి అంటే A:B 7:12. తర్వాత వారి లాభాల నిష్పత్తి ఇచ్చాడు 2 సంవత్సరం తర్వాత, అంటే టోటల్ పీరియడ్ 2 years అనే అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే, లాభాల నిష్పత్తి 2:1. మరి మనకి టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, లాభము బై పెట్టుబడి. సో లాభాలు నిష్పత్తి 2:1, మరి పెట్టుబడుల నిష్పత్తి 7:12. మరి ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే భిన్న రూపంలో ఉండకూడదు కాబట్టి 12 2 24, 7 months 7. ఓకే, ఇక్కడ బి గురించి అడుగుతున్నాడు. బి ఎంతకాలం వ్యాపారంలో ఉన్నాడు అన్నప్పుడు ఏ గురించి ఇచ్చిండాలి. ఏ గురించి ఎక్కడ ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్లో కూడా మీకు బి కొంతకాలం తర్వాత జాయిన్ అవుతున్నాడు, అంటే ఏ మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు. ఎంత పీరియడ్ అంటే 2 సంవత్సరం తర్వాత వచ్చిన లాభాలు అని చెప్తున్నాడు. అంటే టోటల్ పీరియడ్ 2 years. 2 years అంటే 24 months, ఎందుకంటే ఇది మంత్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి 2 సంవత్సరాలు అంటే 24 నెలలు. మరి బి ఎంతకాలం ఉన్నాడంటే, సో బి యొక్క టైం ఇది, బి యొక్క టైం రేషియో 24 parts. 24కి 24 months అయితే 7 partsకి 7 months. మనకు అడుగుతుండేది కూడా బి ఎంతకాలం ఉన్నాడు అంటే 7 months కరెక్టే. అలా కాకుండా క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడగచ్చు. బి కొంతకాలం తర్వాత ఎంటర్ అవుతున్నాడు వ్యాపారంలోకి, ఎన్ని నెలల తర్వాత ఎంటర్ అయ్యాడు అంటే ఆఫ్టర్ ఎక్స్ మంత్స్, అంటే టోటల్ పీరియడ్ ఎన్ని 24 months 2 years. 24 - x ఇతను చేసిన మంత్స్ 7, కాబట్టి -x ఇటువైపు వస్తే +x, 24లో 7 పోతే 17 months. ఏది ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయినాడు అంటే 17 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అని చెప్పచ్చు మనం. లేదు ఎంతకాలం ఉన్నాడు అంటే మాత్రము ఇతను వ్యాపారం చేసినది 7 months. సో ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ క్వశ్చన్ కూడా మీరు డైరెక్ట్గా ఇంకొక మెథడ్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఏబి పెట్టుబడి ఇంటూ కాలం, ఏ పెట్టుబడి 7 parts, బి పెట్టుబడి 12. ఇది ఏ విధంగా అంటే ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేసాం చూడండి. పర్సంటేజ్ ఇస్తే అది మార్చుకోవడం అనేది ఆల్రెడీ బిఫోర్ సొల్యూషన్లో ఉంది. ఓకే, టైం గురించి ఏ 2 years మొదటి నుంచి చివరి వరకు ఉన్నారు కాబట్టి 24 months. బి టైం తెలియదు, లాభ నిష్పత్తులు 2:1 కాబట్టి ఇక్కడే అవకాశం ఉంటే 12 months 12 2 అంటే ఇక్కడ అంతా ఎంత ఉందండి 7 into 2 ఉంది. ఈస్టు అంటే డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 2/1. 2 క్యాన్సిల్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ 7. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడ ఈ టైం ఏంటండి 24 నెలలు చేశాడు వ్యాపారం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ 7 అంటే 7 నెలలు వ్యాపారం చేశాడు, 7 నెలలు. మరి ఇక్కడ మీకు ఈ క్వశ్చన్లో మీరు గమనించాలి, క్వశ్చన్ 7 నెలలు వ్యాపారం చేశాడు. ఇదే క్వశ్చన్లో మీకు ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే మాత్రం చూడండి, ఎన్ని నెలల తర్వాత అంటే టోటల్ పీరియడ్ 24, 24లో 7 పోతే 17 months. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. 85,000 పెట్టుబడితో ఏ వ్యాపారం ఆరంభించాడు. కొంతకాలం తర్వాత 42,500 రూపాయల పెట్టుబడితో బి అతనితో కలిశాడు. సంవత్సరానికి వచ్చిన లాభాల్లో వారిద్దరు వాటాలు 3:1గా ఉంటే బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు. ఓకే, మరి ఈ క్వశ్చన్లో కూడా మనకి ఇంకా టైం గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్ డిస్కస్ చేస్తామండి. మొదట పెట్టుబడులు ఏ విధంగా ఇచ్చాడంటే ఇక్కడ కొంత గమనించాలి. ఇక్కడ 85,000, ఇక్కడ 42,500 ఇచ్చాడు. అంటే రెండిట్లో జీరోస్ తీసేసాం. ఎలాగంటే అన్ని జీరోస్ కాదు, తక్కువ జీరోస్ దీంట్లో ఉన్నాయి. 42,500లో 2 zeros, ఇందులో 2 zeros తీసేస్తే ఇదంతా కంటి చూపుతోనే మీరు ఆ జీరోస్ లేకుండా గమనించవచ్చు. ఇది 425, 850 ఎగ్జాక్ట్ డబల్ ఉంది. ఇదంతా చాలా స్పీడ్గా మీరు డైరెక్ట్ చెప్పచ్చు. 425కి ఎగ్జాక్ట్ డబల్ ఉంది. గమనిస్తుండాలి, ఒకే నెంబరు డబల్ కానీ ట్రిపుల్ కానీ హాఫ్ కానీ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పెట్టుబడుల నిష్పత్తులు 2:1 ఇమ్మీడియట్గా చెప్పచ్చు.
అసలు పలికేటప్పుడు కూడా 42,500, దానికి డబల్ చేస్తే 85,000, ఏ విధంగానే చెప్పచ్చు. సరే, తర్వాత వారి లాభాల నిష్పత్తి 3:1 ఇచ్చారు, 3:1. ఇంకా డైరెక్ట్గా మనకి టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. మొదట ప్రాఫిట్ రేషియో 3:1, ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:1. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 1 × 3 3, 2 × 1 2. ఇక్కడ బి ఎంతకాలం వ్యాపారంలో ఉన్నాడు అని అడుగుతున్నాడు అన్నప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఇక్కడ ఏ గురించి ఇచ్చిండాలి. ఎక్కడ ఇచ్చాడు అంటే మీరు చూసుకోవాలి, సంవత్సరాంతానికి వచ్చిన అంటే టోటల్ 1 year 12 months. ఏ యొక్క టైం మనకి తెలిసినట్టే 12 months. ఇతను మొదటి నుంచి ఉన్నాడు, మొదటి నుంచి చివరి వరకు. ఓకే, ఏ యొక్క టైం 12 months, ఏ యొక్క టైం రేషియో 3 parts. 3 parts 12 months అంటే ఇంటూ 4. మైండ్ క్యాలిక్యులేషన్ 3 4 ఇంటూ 4 అంటే 1 part 4 months. కాబట్టి ఇది కూడా ఇంటూ 4, 2 × 4 8 months. బి వ్యాపారంలో ఉండేది 8 months. ఒకవేళ బి ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అన్నాడు అనుకోండి, ఆఫ్టర్ X months, టోటల్ పీరియడ్ 12 months. 12 monthsలో X మైనస్ X = 8. అప్పుడే చెప్పచ్చు 8 months వ్యాపారం చేసినాడంటే 12లో 8 పోతే 4. ఇంకా డైరెక్ట్గా ఇంకా అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 12 - X = ఇతను చేసిన మంత్స్. ఎన్ని నెలలు ఉన్నాడంటే 8 months. ఎన్ని నెలల తర్వాత వచ్చాడంటే టోటల్ పీరియడ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి 12 - 8 4 months. మనకు అడుగుతుండేది ఎన్ని నెలలు ఉన్నాడు, 8 months. ఓకే, కొంత పెట్టుబడితో ఏ వ్యాపారం మొదలుపెట్టగా కొంతకాలం తర్వాత బి వ్యాపారంలో చేరాడు మరియు వ్యాపారంలో వారి పెట్టుబడులు సమానం. సంవత్సరం చివర వచ్చిన లాభం పంచుకోగా బి వాటా ఏ వాటా కన్నా 33.1/3% తక్కువ. ఎన్ని నెలల తర్వాత బి వ్యాపారంలో చేరాడు? ఓకే, ఈ క్వశ్చన్లో మనకి ఏ బి పెట్టుబడులు సమానం అన్నాడు. సమానం అంటే 1:1. తర్వాత మీరు గమనించాలి, వారి లాభాల నిష్పత్తి డైరెక్ట్గా చెప్పడం లేదు, ఇంకా పర్సంటేజ్ అంటే నిష్పత్తి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బి యొక్క వాటా 33 1/3% లెస్, తక్కువ అంటున్నాడు. అసలు 33 1/3% అంటేనే 1/3 డైరెక్ట్ కనెక్ట్ కావాలి. ఇది మెమరీ ఉండాలి. లేదా మైండ్ క్యాలిక్యులేషన్ 3 × 33 99 + 1 100 100/3. పర్సెంట్ అంటే బై 100 100 క్యాన్సిల్ అవుతుంది అంటే 1/3. ఓకే, ఈ 1/3 అంటే డైరెక్ట్ 1:3 అని కాదు. ఇక్కడ 1/3 ఏంటి, లెస్, తక్కువ ఉందంట. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి చెప్పినాడండి, బి వాటా ఎవరితో పోలుస్తున్నాడు, ఏతో. కాబట్టి మొదట బి తర్వాత ఏ, అంటే ఏ వచ్చేసి 3 parts. సో ఏ లాభము 3 parts. మరి బి ఎంత ఉన్నాడంటే 1 తక్కువగా ఉన్నాడంట, అంటే ఏ కన్నా ఏ ఎంత ఉంది 3. సో 3 - 1 2. ఇది చాలా కాన్ఫిడెంట్గా రాయొచ్చు. ఓకే, ఇంకా మిగతాదంతా మీకు తెలుసు. టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ రేషియో 3:2. ఇంకా ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:1. అంటే ఇంకా 3/1 అంటే 3నే, 2/1 అంటే 2. 3 parts 2 parts. ఇక్కడ బి ఎంతకాలం తర్వాత జాయిన్ అయ్యాడు అని అడుగుతున్నాడు. ఏదేమైనా బి గురించి క్వశ్చన్ మార్క్ కాబట్టి టోటల్, ఇది క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు టోటల్ పీరియడ్ అంటే ఏ యొక్క పీరియడ్ ఇచ్చింటాడు. అక్కడ ఏ మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడని అర్థమవుతుంది క్వశ్చన్లో. సంవత్సరాంతంలో అన్నాడు అంటే 1 year 12 months. సో ఇది 12 months అంటే ఇంకా ఆల్రెడీ చెప్పాను మీకు ఇంత ముందే. సో 3 parts, ఏ ఒక్క టైం 3 parts 12 months × 4. కాబట్టి ఇది కూడా 2 parts × 4 8 months. బి 8 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. కానీ క్వశ్చన్ అడుగుతున్నది ఎన్ని నెలల తర్వాత జాయిన్ అవుతున్నాడంటే టోటల్ పీరియడ్ 12లో 8 తీసేస్తే 4 months. ఇప్పుడు ఆన్సర్ అయితే ఇది, అది గమనిస్తుండాలి. ప్రతి క్వశ్చన్లో మీకు ఎంతకాలం ఉన్నాడు, ఎంతకాలం తర్వాత వచ్చాడు, అది గమనించాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి అయితే మనకి 4 months. ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడి కన్నా 6.2/3% తక్కువ. వ్యాపారం చివర వచ్చిన లాభంలో ఏ వాటా బి వాటా కన్నా 16.2/3% ఎక్కువ. 8 నెలలకు బి పెట్టుబడి పెడితే ఏ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడు? ఓకే, మరి ఈ క్వశ్చన్లో ఏ బిల పెట్టుబడులు పర్సంటేజ్లో ఇచ్చాడు. ఇంకా ఇప్పటికే పర్సంటేజ్ లాంగ్వేజ్ మీకు తెలుసు. ఏ యొక్క పెట్టుబడి 6.2/3% తక్కువగా ఉందంట బి కన్నా. ఓకే, సో ఇక్కడ 6.2/3% అంటే ఇమ్మీడియట్గా దీన్ని మారిస్తే 3 6 18 + 2 20 20/3% అంటే బై 100. 20 ones 25 అవుతుంది. కాబట్టి 20 ones అంటే 1 ఉంటుంది. 25 5 × 3 15. ఓకే, 1/15 అంటే డైరెక్ట్ 1:15 అని కాదు. ఇక్కడ
1/15 ఈ పర్సంటేజ్ ఏంటంటే లెస్, తక్కువగా ఉందంట. అయితే ఎవరి గురించి చెప్పాడు? ఫస్ట్ ఏ పెట్టుబడి, బి పెట్టుబడితో పోలుస్తున్నారు. అంటే మొదట ఏ తర్వాత బి, అంటే B15 ఉంది, B15 ఉందండి, B15. అయితే ఏ పెట్టుబడి ఒకటి తక్కువగా ఉందంట బి కన్నా. బి ఎంత ఉంది? 15. 15లో 1 పోతే 14. ఓకే. తర్వాత వాళ్ళ లాభాలు కూడా అలాగే పర్సంటేజ్ చెప్పాడు. ఏ యొక్క వాటా బి వాటా కన్నా 16.2/3% మోర్ అన్నాడు. సరే, 16.2/3% అంటేనే 1/6 అండి. మీరు ఏ విధంగా దీన్ని పర్సంటేజ్లో ఇప్పటికే ఎన్నో చోట్ల వచ్చి ఉంటుంది ఇది 16.2/3%. 3 × 16 48 + 2 50/3 పర్సెంట్ అంటే 100. 50 1s 50 2s 2 × 3 6. కాబట్టి ఇది 50 1s పోయింటుంది కాబట్టి 1/6. 1/6 అంటే 1:6 అని కాదు, ఇది మోర్ అంటున్నాడు. ఎవరు? ఏ వాటా బి వాటాతో పోలుస్తున్నాడు. కాబట్టి మొదట ఏ తర్వాత బి. బి వాటా 6 పార్ట్స్, ఏ వాటా 1 ఎక్కువ ఉందంట దీనికన్నా. సో 6 + 1 7. మరి ఇప్పుడు టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, లాభము బై పెట్టుబడి. సో లాభాలు ఎంత అండి? 7:6. మరి పెట్టుబడులు 14:15. సో 7 1s 7 2s. ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం. ఇవి రెండు 3తో పోతాయి. 3 2s 3 5s. సో ఇక్కడ 1/2 2/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి భిన్నాల్లో ఉండకూడదు కాబట్టి 5 × 1 5, 2 × 2 4, 5 పార్ట్స్ 4 పార్ట్స్. అయితే క్వశ్చన్లో బి యొక్క వ్యాపారం 8 నెలలు చేశాడంట అన్నప్పుడు ఏ ఎంత అంటే ఇక్కడ చూడండి, బి యొక్క టైం ఇచ్చాడు. బి యొక్క టైం రేషియో 4 పార్ట్స్, ఇది 8, 4కి డబల్ ఉంది కాబట్టి ఇది 5 పార్ట్స్ ఉంది. మరి దీని టైం ఎలా ఉండాలి? 5కి డబల్ 10 months. కాబట్టి ఏ ఎంత పీరియడ్ ఉన్నాడు ఈ వ్యాపారం అంటే 10 months. ఓకే. ఏబీలు వ్యాపార భాగస్వాములు మొత్తం మూలధనంలో 1/4 వంతు 15 నెలల పాటు ఏ వాటాగా ఉండగా తన వాటాగా మొత్తం లాభంలో 2/3 వంతు బికు లభించింది. బి పెట్టుబడి ఎంతకాలం వాడాడు? ఓకే. మరి ఇందులో ఏబి పెట్టుబడులు ఏ విధంగా చెప్పాడంటే ఏ పెట్టుబడి 1/4 వంతు ఉందంట. అంటేనే బి గురించి చెప్పలేదు. ఒక భిన్నం ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా చెప్పేయచ్చండి. మరి ఏ 1/4 వంతు అంటే ఇంకా బి ఎంత ఉంటుందండి? టోటల్ 4 పార్ట్స్, మొత్తం పెట్టుబడి 4 పార్ట్స్లో ఏ 1 పార్ట్ ఉన్నట్టు. అంటే ఇంకా మిగిలినది బి అని అర్థమైపోతుంది. ఇది 1/4 అంటే ఇది 3/4. 4లో 1 పోతే 3. టోటల్ 4 పార్ట్స్లో ఏ 1 పార్ట్ పెట్టాడండి. టోటల్ 4 పార్ట్స్లో ఏ 1 పార్ట్ పెట్టాడు. మరి టోటల్ 4 పార్ట్స్లో ఆ ఏ 1 పార్ట్ తీసేస్తే బి 3 పార్ట్స్. టోటల్ అలాగే ఉంటుంది. ఓకే. తర్వాత లాభాల గురించి కూడా అలాగే చెప్పాడండి. లాభం గురించి ఏ వచ్చేసి మీరు గమనించండి 2/3 వంతు అన్నాడు. బికి వచ్చిన లాభం 2/3 వంతు చాలు. మొత్తం లాభంలో బి 2/3 వంతు అంటే మిగిలినది ఏదని అర్థం, చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి దీని అర్థం ఏంటంటే మొత్తం లాభంలో అంటే టోటల్ 3 పార్ట్స్ అనుకుందాం. 3 పార్ట్స్లో 2 పార్ట్స్ బిదండి. మరి 3 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసేస్తే 1 పార్ట్ ఏది. మొత్తం 3 పార్ట్స్ అలాగే ఉంటుంది. కాబట్టి 3లో 2 పోతే 1, ఈ టోటల్ అలాగే ఉంటుంది. ఓకే. మరి టైం గురించి కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, లాభము బై పెట్టుబడులు. లాభము రేషియో 1:2 అంటే ఇంకా 3 క్యాన్సిల్ అవుతుంది. సో 1:2. తర్వాత పెట్టుబడులు అంటే 1:3. ఈ 4 అనేది డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో 1:3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 1 3, 1 × 2 2. 3 పార్ట్స్ 2 పార్ట్స్. ఈ వ్యాపారంలో ఏ గురించి టైం ఇచ్చాడు 15 నెలలు అంట. మరి బి ఎంతకాలం? సో 3 పార్ట్స్ 15 అంటే ఇంక అర్థమైపోతుంది × 5 అని. సో × 5 10 months. అయితే బి ఎంతకాలం తర్వాత జాయిన్ అయ్యాడని అడగడానికి లేదు డేటా. ఎందుకంటే దీంట్లో బి కొంతకాలం తర్వాత జాయిన్ అయినట్టు ఏం లేదు. కాబట్టి ఇంతకుముందు రెగ్యులర్గా చెప్తున్న ఎక్స్ట్రా క్వశ్చన్ ఇక్కడ ఏం కనెక్ట్ కాదు. ఓకే. డైరెక్ట్ 10 months ఇతను బిజినెస్ చేసింది. ఓకే. ఏబీలు వ్యాపార భాగస్వాములు మొత్తం మూలధనంలో 70% బి వాటాగా 8 నెలల పాటు ఉండగా తన వాటాగా మొత్తం లాభంలో 66 2/3% బికు లభించింది. ఏ పెట్టుబడి ఎంతకాలం వాడాడు? ఓకే. మరి ఇంతకు ముందు క్వశ్చన్ లాగే అండి, సేమ్ పర్సంటేజ్లో ఉంది. పెట్టుబడులు ఏ విధంగా చెప్తున్నానంటే బి పెట్టుబడి 70% ఉందంట. అంటే దాని అర్థం మొత్తం పెట్టుబడిలో ఇది 70% అంటేనే ఆటోమేటిక్గా ఇంకా 100 బేస్ అండి. 100లో 75 పోతే 25%. 25 1s 25 3s 1:3.
తర్వాత లాభం గురించి ఏం చెప్తున్నానంటే బికి 66 2/3% వచ్చిందంట. అంటే 2/3 అని చెప్పేసాను డైరెక్ట్గా. ఇది మార్చినా ఎన్నోసార్లు చెప్పాము. 3 × 66 198 + 2 200/3% అంటే 100. 2 zeros 2 zeros కట్ అయితే 2/3. ఏంటిది బీకి వచ్చిన అంటే మొత్తం లాభంలో బీకి ఇంత పర్సెంటేజ్ వచ్చింది. అంటే ఎప్పుడు మొత్తం లాభంలో అంటున్నప్పుడు ఇక్కడ లాభంలో ఇది టోటల్ ప్రాఫిట్ 3 parts, దీంట్లో బి 2 parts అండి. కాబట్టి గమనించండి బి 2 parts. ఇంకా ఏ ఎంత ఉంటుందంటే టోటల్ ప్రాఫిట్ ఇద్దరికి కలిపి 3 parts, అందులో బి 2 అంటే 3లో 2 పోతే 1. కాబట్టి ఇంకా ప్రాఫిట్ రేషియో 1:2. మరి టైం కావాలంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ రేషియో 1:2. తర్వాత ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:3. అంటేనే 3 × 1 3 1:2 3 parts 2 parts. ఇక్కడ క్వశ్చన్లో బి యొక్క టైం ఇచ్చాడు 8 months. ఏ యొక్క టైం ఎంత అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది. ఇది 2 partsకి 8 months అంటే ×4 అంటే 12 months. ఆప్షన్స్లో మనకి 1 year అని ఉంది. అంటే 12 months అంటే 1 year. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఒక వ్యాపారంలో ఎస్ పెట్టుబడి ఆర్ పెట్టుబడి కన్నా 16.2/3% తక్కువ. వ్యాపారం చివరన వచ్చిన లాభంలో ఆర్ వాటా ఎస్ వాటా కన్నా 80% ఎక్కువ. 9 నెలలకు ఆర్ పెట్టుబడి పెడితే ఎస్ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడు? ఓకే, మరి ఇందులో ఎస్ అండ్ ఆర్ ఇద్దరు పార్ట్నర్స్, వాళ్ళ పెట్టుబడి ఈ విధంగా ఇచ్చారండి, మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ పెట్టుబడి ఏం చెప్తున్నానంటే ఎస్ యొక్క పెట్టుబడి 16 2/3% ఇక్కడ లెస్ అంటున్నాడు. అసలు 16 2/3% అంటేనే 1/6. లేదా మార్చడం కూడా మనకి తెలిసి ఉంటుంది. 3 × 16 48 + 2 50 50/3% అంటే 100. 50 1s 50 2s 2 3s 6. ఇది 1 అలాగంటుంది 1/6. అయితే 1/6 తక్కువ. ఎవరు మొదట ఎస్ ఆర్తో పోలుస్తున్నాడు. కాబట్టి ఆర్ అంటే పెట్టుబడి 6 parts, ఎస్ వచ్చేసి 1 part తక్కువ, అంటే 6లో 1 పోతే 5. ఓకే, తర్వాత వారి లాభాల గురించి చెప్తున్నానండి. ఆర్ యొక్క వాటా 80% మోర్ అంటున్నాడు. ఇతనితో పోలుస్తున్నాడు పర్సంటేజ్ కాబట్టి ఇది 100. 80% మోర్ అంటే 180. 25 29. ఓకే, మరి ఇప్పుడు టైం గురించి కనుక్కోవాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ రేషియో 5:9. మరి పెట్టుబడుల నిష్పత్తిలో ఇన్వెస్ట్మెంట్ 5:6. 5 5 క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 2s. అంటే ఇంక ఇక్కడ ఏం లేదు, 1 ఉంది కాబట్టి 2 × 1 2 1 × 3 3 2 parts 3 parts. మనకి ఆర్ టైం ఇచ్చాడు 9 months. బి టైం ఎంత అంటే 3 parts 9 అయితే ×3 6 months. ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు 7:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ప్రారంభించారు. వ్యాపారాంతంలో వచ్చిన లాభంను ఏ బిలు 5:4 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ తన పెట్టుబడిని 10 నెలలు ఉంచితే బి తన పెట్టుబడిని ఉంచిన నెలల సంఖ్య. ఓకే, మరి ఇంకా ఈ క్వశ్చన్ కూడా ఇంకా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఏబి పెట్టుబడులు ఇచ్చాడు 7:8, లాభాల నిష్పత్తి డైరెక్ట్ ఇచ్చాడు 5:4. మరి టైం కావాలంటే ఇక్కడ లాభము బై పెట్టుబడులు, లాభాల నిష్పత్తి 5:4, ఇది 7:8. ఇవి రెండు క్యాన్సిల్ కావు. ఇది 4 1s 4 2s 2 × 5 10 7 × 1 7. మరి ఇక్కడ మీరు గమనించాలి, ఇంకా ఏ పీరియడ్ ఇచ్చాడు 10 months, బి పీరియడ్ ఎంత. ఇంకా ఆల్రెడీ మనకి ఇక్కడ ఏ యొక్క టైం 10 parts 10 months అయితే 7 parts 7 months, సేమ్ టు సేమ్. ఓకే, సో ఇంకా డైరెక్ట్ ఫస్ట్ మీరు ఒక 2-3 క్వశ్చన్స్ విన్న తర్వాత ఇవన్నీ ఎగ్జామ్లో ఇచ్చినప్పటికీ మీరు ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీన్ని కూడా మీరు ఈ పద్ధతిలో అంటే ఏ పెట్టుబడి 7 అండి, బి పెట్టుబడి 8, పెట్టుబడి ఇంటూ కాలం. ఏ 10 months, బి ఎంతో తెలియదు. ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు 5:4. అవకాశం ఉంటే ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 4s 2 5s. అంటే ఇక్కడ 7 × 5 ఉంది. ఈస్2 అంటే డివిజన్, 4 × క్వశ్చన్ మార్క్ = 5:4 అంటే 5/4. 5 5 క్యాన్సిల్ అవుతుంది, 4 4 క్యాన్సిల్. సో క్వశ్చన్ మార్క్ = 7 months. సో ఈ విధంగా కూడా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడి కన్నా 12.5% తక్కువ. వ్యాపారం చివరన వచ్చిన లాభంలో ఏ వాటా బి వాటా కన్నా 25% ఎక్కువ.
5 నెలలకు ఏ పెట్టుబడి పెడితే బి ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడు. మరి ఇది కూడా ఏ పెట్టుబడి 7, బి పెట్టుబడి 8, ఏ కాలం 5 నెలలు, బి కాలం క్వశ్చన్ మార్క్, ప్రాఫిట్ రేషియో 5:4. సో ఇక్కడ క్యాన్సిలేషన్ కాదు కాబట్టి 7 × 5 బై 8 × క్వశ్చన్ మార్క్ = 5/4. 5 క్యాన్సిల్ అవుతుంది, 4 2 జా. అంటే ఇక్కడ ఓన్లీ నంబరు 7/2 అంటే 3.5. క్వశ్చన్ మార్క్ ఇటు పోతుందండి. క్వశ్చన్ మార్క్ = 3.5 months. ఇలా చెప్పేయచ్చు ఈజీగా. ఓకే, మరి సేమ్ ఇంతకుముందు క్వశ్చన్కి రిలేటెడ్గా ఇక్కడ పెట్టుబడులు ఏ విధంగా చెప్తున్నానంటే, ఏ యొక్క పెట్టుబడి 12 ఇక్కడ 12.5% లెస్ అంటున్నాడు, తక్కువ. అంటే 12.5 అంటే 12 1/2%. ఇంకా దీన్ని మారిస్తే మీకు చూడండి 1/8 వస్తుంది. 2 × 12 24 + 1 25/2. % అంటే 100. 25 1s 25 4s. సో 4 2s 8. 1/8. ఏంటిది లెస్ అంటున్నాడు, తక్కువ. అంటే మొదట ఏ తర్వాత బి, అంటే బి 8 parts అండి. బి 8 parts పెట్టుబడి గురించి ఇది. మరి ఏ వచ్చేసి 1 part తక్కువ ఉన్నట్లు. 8లో 1 పోతే 7. ఓకే, తర్వాత లాభాల గురించి ఏం చెప్తున్నాడు. లాభాల గురించి ఇక్కడ ఏ యొక్క వాటా బి కన్నా 25% మోర్ అంటున్నాడు. సో బి కన్నా అన్నాడు కాబట్టి బి 100. 25% మోర్ అంటే 125. 100 + 25. సో ఇది 25 5s 25 4s. ఇంకా సేమ్ ఇవన్నీ ఇంకా మీకు తెలిసిండేదే. మరి టైం రేషియో కావాలంటే లాభము బై పెట్టుబడి. లాభాల నిష్పత్తి 5:4 బై ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి 7:8. 4 1s 4 2s. 2 × 5 10, 7 × 1 7. మరి ఏ యొక్క పీరియడ్ 5 months అంట. బి ఎంత అంటే ఏ యొక్క టైం రేషియో 10 parts. దీంట్లో హాఫ్ ఉంది. సో దీంట్లో హాఫ్ ఉండాలి. 7.5 3.5 months. ఓకే, ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.